ఇది రాక్షసని తెలిసి కూడా మిమ్మల్ని పిలిచి తప్పు చేశాను. అయినా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా. అయినా వాళ్ళందరూ బాధపడుతుంటే ఆ బాధని చూస్తూ మానసిక క్షోభను అనుభవించడమే నాకు దేవుడు విధిస్తున్న శిక్ష. నిజమే అత్తయ్య, అనవసరంగా మిమ్మల్ని ఒప్పించి తీసుకొచ్చి తప్పు చేశానేమో. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు అత్తయ్య. నేను ఇలా చూసి మేము తట్టుకోలేమమ్మా. పద మన ఇంటికి వెళ్ళిపోదాం. పెద్దనాన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తర్వాత చూద్దాం పెద్దమ్మా. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. ఎందుకురా అందరూ అంత కంగారు పడిపోతారు? ఏదో చిన్న కష్టం వచ్చిందని, ఇబ్బందిగా ఉందని వెనకడుగు వేయమంటారా? అది నాకు చేత కాదు, మీకు అలవాటు చేయలేను. ఇలా ఉంటే పరిస్థితి బాగాలేదని ఎందుకనుకుంటున్నారు? ఇన్నాళ్ళు అన్నీ బాగున్నప్పుడు తలా ఒక గదిలో దూరంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒకే చోటున్నాం. ఇలా మనందర్నీ దగ్గరగా ఉంచడానికి ఆ దేవుడిచ్చిన అవకాశం ఇదని ఎందుకు అనుకోకూడదు? మాకు నువ్వేడుంటే ఆడే స్వర్గం అత్తా. నువ్వేంటి అలా ఉన్నావు? ఈ పందెం గెలుస్తానో లేదో అని బెంగ పెట్టుకున్నావా? నాకైతే నా కోడలి మీద పూర్తి నమ్మకం ఉంది. అనుకున్నది తప్పకుండా సాధిస్తుంది. బాగుంది. ఒకరు ఒళ్ళోనూ ఒకరు భుజం మీద సెటిల్ అయిపోయారు. మరి మా పరిస్థితి ఏంటి? పోయి లాన్లో పడుకోండి. ఏంటి మీరు పెద్దమ్మ దగ్గర పడుకుంటే మేము లాన్లో పడుకోవాలా? మేము ఇక్కడే పడుకుంటాం. అనయ్య దా పడుకుందాం. దా. నెత్తురే కురిసేలా
మనకు తెలిసిన వాళ్ళేరా, మన ఫ్రెండ్ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడేదో షూటింగ్ చేసుకుంటారంట. పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మాట్లాడడం కుదరట్లేదు. నువ్వు మాట్లాడి పర్మిషన్ తీసుకో, సరేనా? సరే, బాయ్. మధు గారు, శారీ సేల్స్లో ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా? లేదు మృదుల, ముందైన 2 శారీస్ అంతే, తర్వాత ఇంకేం అవ్వలేదు. రాత్రంటే అందరూ పడుకున్నారనుకున్నాం. మార్నింగ్ అయినా స్టార్ట్ కావాలి కదా మధు గారు. ఇంకా ఒక్కటి కూడా అవ్వకపోవడం ఏంటి? ఏం చేయాలి మధు గారు? హలో, చెప్పరా. మధు, తెలిసిన ఎస్ఐ ఉంటే మాట్లాడాను. పర్మిషన్ ఇస్తాను, షూట్ చేసుకోమన్నాడు. థ్యాంక్స్ రా, ఇప్పుడే వాళ్ళకి చెప్తాను. మేబీ వాళ్ళు రేపటి నుంచే షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో. ఉంటాను రా. షూటింగ్ ఏంటి మధు గారు? మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో వెబ్ సిరీస్ చేస్తున్నారంట. షూటింగ్కి పోలీస్ పర్మిషన్ అడిగారా. షూటింగా? మధు గారు, అంటే వాళ్ళకి సెలబ్రిటీస్ అందరూ తెలిసే ఉంటారు కదా? అవును మృదుల, ఉంటారా. మధు గారు, నాదొక ఐడియా. వాళ్ళని ఎవరినైనా పిలిచి మన శారీస్కి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళతో ప్రమోట్ చేస్తే శారీస్ తొందరగా సేల్ అవుతాయి కదా. అమ్మని ఎంత ప్లాన్ వేసిండ్రే. హీరోయిన్లు ఎందేస్తారా? గది చూస్తా. సూపర్ ఐడియా మృదుల, ఇప్పుడే వాడికి ఫోన్ చేసి అడుగుతాను. చెప్పు మధు, ఏమైనా పర్మిషన్ దొరికిందా? ఇప్పుడే మాట్లాడాను రా. షూటింగ్కి పర్మిషన్ ఓకే, కానీ నాకు చిన్న ఫేవర్ చేయాలరా. చెప్పరా, ఏంటి? ఆ శారీస్ బ్రాండింగ్ కోసం ఎవరైనా సెలబ్రిటీ కావాలరా. సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కావాలి. మన శ్రీ ఉంది కదరా, తనకి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. నేను చెప్తే తను కాదందు. అవును కదా. రే 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 ఎలాగైనా కొద్దిసేపు ఇక్కడికి వచ్చి ప్రమోషన్ ఇచ్చేలా చూడవా ప్లీజ్. సరే, ఇప్పుడే తనతో మాట్లాడి తన ఫోన్ నెంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు తర్వాత మాట్లాడండి. ఓకేరా, థ్యాంక్స్ రా. మధు గారు ఓకేనా? ఏమన్నారు? మాట్లాడి నంబర్ పంపిస్తా అన్నాడు. నెంబర్ పంపాడు, తను ఓకే అంది. కాల్ చేద్దాం. మాట్లాడండి. మేడం, షాట్ రెడీ. లైట్స్, కెమెరా, యాక్షన్. ఒక్కసారి మాట అంటూ ఇచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంత వరకైనా వెళ్తాను. ఓకే, కట్. మ్యామ్, ఫోన్ వచ్చింది. హలో, హలో శ్రీ గారు, నేను మధు కిరణ్ ఫ్రెండ్ని. హలో మధు గారు, ఇప్పుడే కిరణ్ చెప్పాడు. చెప్పండి. ఒక్క నిమిషం, నా వైఫ్ మాట్లాడతారు.
హలో అండి. నేను మృదులని. హలో మృదుల గారు, చెప్పండి. తప్పకుండా అండి. కాసేపట్లో నా షూటింగ్ అయిపోతుంది. అవగానే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ. మాధవ్ గారు ఏమైంది? వస్తానండి. ఎస్. ఇక మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అమ్మని గిదేదో పెద్ద ఇస్టార్నే మాట్లాడినట్టుంది. వాళ్ళొచ్చి పబ్లిసిటీ చేస్తే గిట్లనే అమ్ముడైపోతాయి కదా. ఎట్లయినా ఆపాలి. గది గడప తొక్కని కూడా ఈళ్ళే. చెప్పక్క. రేయ్, మృదుల ఈడ దుకాణం పెట్టిందని చెప్పింది కదా. ఎవరు టీవీ హీరోయిన్ శ్రీ అంట. దాన్ని సీరలు ప్రచారానికి పిలుస్తున్నారు. గది ఏడదాకా వచ్చిందో మనం ఓడిపోయినట్టే. ఏమన్నా చేయండ్రి. అది నా ఇలాకోలోకి రానికి ఇల్లే. అటనే అక్క, నేను చూసుకుంటా కదా. యాడున్నారా? దారిలోనే ఉన్నామక్క. ఆ హీరోయిన్ కోసం వెయిటింగ్ అక్క. చెప్పింది సమజైంది కదా. ఎట్టి పరిస్థితుల్లోని గది ఈడికి రానికి ఇల్లే. అక్క, నేను చూసుకుంటా కదా, నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండు. మీరేంటి ఇంకా చీరలు మడత పెడుతున్నారు? తను ఆల్రెడీ బయలుదేరింది. 10 నిమిషాలు వచ్చేస్తుంది. త్వరగా కానివ్వండి. ఎవరు? ఎవరు నువ్వు? కారెక్కవేంటి? దిగు ముందు. ఏయ్ ఆపు, టెన్షన్ పడొద్దు మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా విన్నావనుకో, నీకే ప్రాబ్లం ఉండదు, నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటి నువ్వు చెప్పేది? ముందు కార్ దిగు. హెల్ప్! హెల్ప్! ముయ్, నోరు మూస్తావా పొడి చేయాలనా? అసలు నేను చెప్పేది వినకుండా లొల్లి చేస్తావేంది? మాకేం డబ్బు నగలు అవసరం లేదు. నువ్వేదో చీరల ప్రమోషన్కి పోతున్నావంట కదా, ఆడికి పోకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? మీకేంటి ప్రాబ్లం? నేను వాళ్ళకి మాటిచ్చాను, నేను వెళ్ళాలి. ఏడికి పోయేది? చెప్పిన మాట వినకపోతే పోయేది పైకే. నోరు మూసుకొని కూర్చోండి.
ఇంకా రాలేదేంటి మధు గారు? ఒకసారి ఫోన్ చేయండి. మెసేజ్ సిరి మెసేజ్ చేసిందేంటి? లొకేషన్ పంపించింది, తను రాకుండా ఈ లొకేషన్ పంపించింది ఏంటి? ఒకసారి కాల్ చేయండి మధు గారు. నన్ను ఇక్కడ ఎవరో రౌడీలు మీ దగ్గరికి రాకుండా మధ్యలో ఆపేశారు. ప్లీజ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ అంటుంది. రౌడీలు ఆపడమేంది బావా? అసలు ఇడికి రాకుండా వాళ్ళెవరూ ఆపాల్సిన అవసరం ఏంది? ఏంది అందరూ పరేషాన్ అయితండారు? సీరల అమ్మకం ఏడదాకా వచ్చిందేంది? ఎవరో హీరోయిన్ పిలిపించినట్టున్నారు కదా, ఏది ఇంకా రాలే? రాదు, ఎట్టా వస్తుంది? కాలం కర్మం కలిసి రాకపోతే ఈ హీరోయిన్ కాదు కదా, ఈగ కూడా రాదు. ఇది నువ్వు చేసిన పనే కదా? నేనాడు చేసినా? అన్ని సీరలు మీరే కుట్టుకుంటారు కదా, నన్ను అడుగుంటే ఒకటో అరో కుట్టి ఏదో సాయం చేసేదాన్ని కదా. మేము ఒక సెలబ్రిటీని పబ్లిసిటీ కోసం పిలుస్తున్నామని తెలుసుకుని నువ్వే రౌడీల్ని పంపించి అడ్డుకున్నావు కదా. చూడు, మర్యాదగా వాళ్ళకి ఫోన్ చేసి వదిలేమని చెప్పు. నేనేంది రౌడీల్ని పంపించుడేంది? ఏం మాట్లాడుతున్నావే? నువ్వు కాకపోతే ఇంకెవరు? మా శత్రువులు మేము ఓడిపోవాలని కోరుకునేటోళ్ళు నువ్వు తప్ప ఈడెవ్వరూ లేరు. సామజైందే, మీరు పెట్టిన సీరలు అమ్ముడుపోక ఓడిపోతామని డిసైడ్ అయిపోయి నేనేదో రౌడీల్ని పంపినా అని కథలు చెప్తున్నారులే. అసలు నేనేదో చేయాలనుకునేదాన్ని అయితే గీ రౌడీలే మక్కర్లా. రాత్రికి రాత్రి గా మగ్గాలు సీరలు తగలేసుండేడు దాన్ని. చేతనైతే గెలిచి చూపించండి, అంతేకాని ఊకే నా మీద పడి ఆడవకండి. ఏయ్ మానేసి